సమ్మర్ రావంగానే చాలా పిల్లలు డీహైడ్రేషన్ అని, ముక్కు నుంచి రక్తం కారడం అని, సరిగా తినట్లేదని, లేదా నీళ్ళు తాగట్లేదని, చక్కెర వస్తుందని, చాలా వీక్గా అయిపోయారని, ఇలాంటి చాలా చాలా ప్రాబ్లంతో మన దగ్గర పేరెంట్స్ క్లినిక్‌ని పేషెంట్‌ని తీసుకొని వస్తారు. ఇలాంటి డిసీజ్ గురించి మనం ఈరోజు కొంచెం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. దానికి హోమియోపతిలో ఏమైనా పరిష్కారం ఉందా అది కూడా చూద్దాం. హలో వివర్స్, నా పేరు డాక్టర్ ప్రశాంత్ కే వైద్య. నేను హోమియోపతిలో చిన్నపిల్లల గురించి చాలా కేసెస్ చూస్తుంటాను. సో ఆ కేసెస్లో ఈ సమ్మర్ రావంగానే చాలా పేరెంట్స్ వస్తుంటారు. సో ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే డీహైడ్రేషన్. సో సమ్మర్ రావంగానే చిన్నపిల్లలు ఏం చేస్తుంటారు, బయట ఎండలో ఆడుతుంటారు, గ్రౌండ్స్లో ఆడుతుంటారు, కింద అపార్ట్మెంట్ కింద ఆడుతుంటారు. కానీ వాటర్ తాగరు. ఆ వాటర్ తాగకపోవడం వల్ల ఏమవుతుంది, వాళ్ళలో డీహైడ్రేషన్ అవుతుంది. సో ఈ డీహైడ్రేషన్ లక్షణాలు ఏంటి అంటే, ఒకటి లిప్స్ డ్రై అవ్వడము, నోరు డ్రై అవ్వడము, నాలిక డ్రై అవ్వడము, ఐస్ లోపలికి వెళ్ళిపోవడము, ఇవన్నీ లక్షణాలు ఉన్నాయనుకోండి, మీ పిల్లోడికి డీహైడ్రేషన్ అయినట్టు. సో అలాంటి లక్షణాలు కనిపిస్తే ఏం చేయాలంటే, ఇమ్మీడియట్గా మీ పిల్లోడికి కంపల్సరీ ఒక హ్యాబిట్ చేయించాలి. రోజు ఒక 4 గ్లాస్ వాటర్ తాగడము, ఆడిన వెంటనే వాటర్ తాగాలని, లేదా మజ్జిగ తాగాలని, నిమ్మరసం తాగాలని, ఇలాంటి హ్యాబిట్ ఆయనకి చెప్పాలి. దాంతోపాటు అలా చేసినా కూడా ఆయనకు మళ్ళీ డీహైడ్రేషన్ అవుతుంది అనుకోండి, హోమియోపతిలో ఆర్సాల్బ్ అనే ఒక మెడికేషన్ ఉంటుంది. ఈ ఆర్సాల్బ్ అనే మెడిసిన్ మీరు ఇంట్లో పెట్టుకున్నారనుకోండి, ఎప్పుడైనా డీహైడ్రేషన్ అయినప్పుడల్లా ఆయనకు ఒక 10 చుక్కలు నోట్లో వేశారనుకోండి, అప్పుడు ఆ డీహైడ్రేషన్ లక్షణాలన్నీ తగ్గిపోతాయి, మళ్ళీ ఆయన న్యాచురల్గా అవుతాడు. రెండో ప్రాబ్లం ఏంటంటే ఎపటైట్ తగ్గిపోవడం. అంటే సమ్మర్ రావంగానే చిన్నపిల్లలు అసలు ఏమి తినరు, సరిగా తినరు, ఆకలి కాదన్నారు, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కావడానికి రీజన్ ఏంటి అంటే, జనరల్గా సమ్మర్లో ఏమవుతుందంటే ఈ డీహైడ్రేషన్ అవ్వడం వల్ల డైజెషన్ ప్రాసెస్ అనేది స్లో అవుతుంది, డైజెషన్ ఎంజైమ్ అనేది వీక్ అయిపోతాయి. ఎందుకంటే బాడీ తన ఉండే ఎనర్జీ అంతా బాడీలో హైడ్రేషన్ కూలింగ్ మెయింటైన్ చేయడానికే పోతాయి. సో దానివల్ల ఏమవుతుందంటే ఈ సిస్టమ్ వీక్ అయిపోతుంది. వీక్ అవ్వడం వల్ల వాళ్ళకి ఆకలి కాదు, ఇంత తినంగానే కడుపు నిండిపోతుంది, ఇంకా వాటర్ ఎక్కువ తాగడం వల్ల కూడా కడుపు నిండిపోతుంది. ఇవన్నీ రీజన్స్ వల్ల వాళ్ళలో ఆకలి అనేది తగ్గిపోతుంది. అలా అవుతుంది అనుకోండి, మన దాంట్లో ఎతుసా అనే ఒక మెడిసిన్ ఉంది, లేదంటే బర్బరీస్ అనే ఒక మెడిసిన్ ఉంది. ఇలాంటి మెడిసిన్ వాడడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ ఎపటైట్ ఇంప్రూవ్ అయ్యి డైజెషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. కడుపు ఉబ్బరంగా ఎక్కువ అనిపిస్తుంది వాటర్ తాగి అంటే లైకోపోడియం అనే ఒక మెడిసిన్ ఉంది, అది తీసుకుంటే కూడా బ్లోటింగ్, కడుపు ఉబ్బరం అనేది తగ్గి ఆకలి అనేది ఇంప్రూవ్ అవుతూ వస్తుంది. ఇంకా మూడో ప్రాబ్లం వచ్చేసరికి ముక్కు నుంచి రక్తం రావడం. ఎండలో ఆడి ఏమవుతుందంటే ఇక్కడ ఉండే రక్తనాళాలు అనేది వీక్ అయిపోతాయి, డ్రై అయిపోవడం వల్ల కొంచెం తుమ్మినా, ఇక్కడ టచ్ చేసినా, ఆడేటప్పుడు ఏదైనా తగిలినా ఇమ్మీడియట్గా ముక్కు నుంచి బ్లీడింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో అలాంటి బ్లీడింగ్ స్టార్ట్ అయింది అనుకోండి, ఫాస్ఫరస్ 30 అనే ఒక మెడిసిన్ ఉంటుంది. ఆ మెడిసిన్ మీరు ఆయన నోటిలో ఒక 10 చుక్కలు వేశారనుకోండి, ఆ నోజ్ బ్లీడింగ్ అనేది మళ్ళీ రాకుండా ఉంటుంది. సో ఆ నోజ్ బ్లీడింగ్ తగ్గాలంటే న్యాచురల్గా ఆయన వాటర్ ఇంటేక్ పెంచేలాగా చూసుకోవాలి. దాంతోపాటు డ్రైనెస్ కాకుండా చూసుకోవాలి, డీహైడ్రేషన్ కాకుండా చూసుకోవాలంటే ఈ మజ్జిగ తాగడము, నిమ్మరసం తాగడం ఇలాంటివి చూసుకోవాలి. దాంతోపాటు మెయిన్ ఏంటంటే సమ్మర్లో చాలా పిల్లలు వీక్ అయిపోతారు, ఎందుకు సరిగా తినకపోవడము. దాంతోపాటు సమ్మర్లో ఏంటంటే నాన్ వెజ్ ఎక్కువ తినడము, ఫ్రైడ్ ఐటమ్స్ ఎక్కువ తినడము, చిప్స్ ఇవన్నీ తినడం వల్ల కూడా వాళ్ళ ఎపటైట్ అనేది తగ్గిపోతుంది. సో సమ్మర్లో మనం నాన్ వెజ్ లాంటి ఫుడ్ అవాయిడ్ చేయాలి, ఫ్రైడ్ లాంటి ఫుడ్ అవాయిడ్ చేయాలి. ఈ బయట ఫుడ్, బేకరీ ఐటమ్స్ ఇవన్నీ ఈజీగా డైజెస్ట్ కాదు. సో అలాంటి ఫుడ్ ఐటమ్స్ అనేది మనం అవాయిడ్ చేసేసి సింపుల్ ఫుడ్, కర్డ్ రైస్ లాంటిది, అన్నం రసం లాంటిది, అన్నం మజ్జిగ లాంటిది, ఇలాంటి సింపుల్ ఫుడ్ మనం పిల్లలకి పెట్టామనుకోండి, ఆ డైజెషన్ మంచిగా అవుతుంది, ఎపటైట్ ఇంప్రూవ్ అవుతుంది, వాళ్ళ ఎనర్జీ లెవెల్ అనేది ఇంప్రూవ్ అవుతుంటుంది. సో ఇలాంటి సమ్మర్లో మీ పిల్లవాడికి ఎలాంటి ప్రాబ్లం వచ్చినా హోమియోపతిలో చక్కమైన పరిష్కారం ఉంటుందండి. సో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మన హోమియోపతిలో ఆయన లక్షణాలని చూసేసి మెడిసిన్స్ ఇస్తే ఇమ్మీడియట్గా డీహైడ్రేషన్ తగ్గుతుంది, ముక్కు నుంచి బ్లీడింగ్ తగ్గుతుంది, ఆకలి అనేది ఇంప్రూవ్ అవుతూ వస్తుంది, వాళ్ళ ఎనర్జీ లెవెల్ అనేది ఇంప్రూవ్ అవుతూ వస్తుంది. సో అందుకే సమ్మర్లో మీరు మీ పిల్లలతో జాగ్రత్తగా ఉండండి.
వాళ్ళకి ఇలాంటి లక్షణాలు ఉంటే ఇమ్మీడియట్గా ఫస్ట్ హోమ్ రెమెడీస్ ట్రై చేయండి. దాంతో తగ్గకపోతే మన ఈ కింద ఉండే నంబర్ ఉంది కదా, ఆ కింద ఉండే నంబర్కి మనతో మాట్లాడండి. ఆన్లైన్లో కన్సల్టేషన్ తీసుకొని హోమియోపతి మెడిసిన్ తీసుకున్నారనుకోండి, మీ పిల్లోడికి ఎలాంటి ఇబ్బంది కాకుండా మనం పర్మనెంట్గా అన్ని ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవచ్చండి.